శ్రీమాత్రే నమః. ఈరోజు 9వ రోజు. ఆ బెజవాడ కనకదుర్గ అమ్మవారు దుర్గాదేవి స్వరూపంలో మనకు దర్శనమిచ్చి మనల్ని కాపాడడానికి వస్తుంది. ఎందుకు కాపాడటము, దేని నుంచి కాపాడటము అంటే, దుర్గే స్మృత హరసి భీతిమశేష జంతో స్వస్థై స్మృత మతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త అని అన్నారు ఋషులు, దేవతలు. ఈ సప్తశతిలో నుంచి వచ్చినటువంటి శ్లోకం ఇది. అంటే దుర్గా అమ్మవారిని స్మరణ చేయడం ద్వారా, కేవలము అమ్మా దుర్గా అంటూ మనసులో స్మరిస్తే చాలు, హరసి భీతిం అశేష జంతువు, ఎటువంటి భయాలున్నా కానీ అవన్నీ తొలగిస్తుంది. స్వస్థై స్మృత మతిమతీవ శుభాం దదాసి, వెంటనే మనకు స్వస్థత చేకూర్చుతుంది. మన కష్టాల నుంచి దూరము తీసుకొని వెళ్ళి మనల్ని క్షేమంగా మనల్ని చూసుకుంటున్న తల్లి దుర్గాదేవి. దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. ఎవరైతే ఆర్ద్రతతో అమ్మ అంటూ ప్రేమగా, దుర్గమ్మ అంటూ ప్రేమగా పిలుస్తామో, వెంటనే ఆవిడ మనల్ని అనుగ్రహించడానికి పరుగు పరుగున వచ్చి మనల్ని కాపాడుతుంది. కేవలం మనుషులు మాత్రమే కాదు, పశుపక్షాదులు, ఎటువంటి ప్రాణులున్నా సరే అమ్మను స్మరిస్తే చాలు, మనసారా ఆ కళ్ళు మూసుకొని ఆ అమ్మవారిని ధ్యానిస్తే చాలు, ఎటువంటి వారికైనా కానీ వెంటనే వచ్చి కాపాడటము అమ్మవారి యొక్క లక్షణము. కాబట్టి ఆ అమ్మవారిని ధ్యానం చేద్దాము. ఆవిడ ఎరుపు చీర ధరించి ఉంటుంది ఈ రోజున. అంతేకాకుండా ఆవిడకి ప్రీతికరంగా అమ్మవారిని దుర్గా 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 అనుకుంటూను మనము ఎర్రటి పుష్పాలు అమ్మవారికి సమర్పణ చేయడము అత్యంత విశేషము. అంతేకాకుండా ఈరోజు అమ్మవారికి ప్రీతికరంగా కట్టు పొంగలి కానీ, అలాగే పులిహోర కానీ అమ్మవారికి నివేదన చేయడము అత్యంత విశేషము. అంతేకాకుండా అమ్మవారికి ఈరోజు ఈ యొక్క శ్లోకంతో అర్చన చేద్దాము, స్మరణ చేద్దాము. సర్వస్వరూపే సర్వేషే సర్వశక్తి సమన్వితే భయేభ్యః త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. శ్రీమాత్రే నమః.